సో ఈరోజు ప్రజ్వల్ని సందర్శించడానికి యూకే నుండి బెటర్ కాటన్ ఇనిషియేటివ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ నుంచి యాంజిలో అండ్ హెలెన్ అనే వాళ్ళు రావడం జరిగింది. సో ఈరోజు వాళ్ళు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో మనం పండిస్తున్నటువంటి కాటన్ సో ఏ విధంగా పండిస్తూ ఉన్నాము, దాని మీద కెమికల్ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఇంతకంటే తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా లేదా దిగుబడి అనేది ఏ విధంగా వస్తుంది, వాళ్ళు పండించినటువంటి కాటన్ అనేది మెయిన్ మార్కెట్లోకి ఏ విధంగా వెళ్తుంది, ఫార్మర్కి ఏమైనా దీనివల్ల లాభాలు ఉన్నాయా, అదేవిధంగా దీనిలో పనిచేసినటువంటి లేబర్కి కూడా సో ఎంతవరకు లాభం అవుతా ఉంది అనేటువంటిది మెయిన్గా వాళ్ళు చూడడానికి వచ్చారు. ఎందుకంటే వీళ్ళు యూకే ఇట్లాంటి వేరే చాలా దేశాల్లో కూడా ఈ బెటర్ కాటన్ ఇనిషియేటివ్ అని పనిచేస్తూ ఉంది. సో వీళ్ళు దానికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కాబట్టి సో ప్రతి ఒక్క దేశంలో కూడా వాళ్ళు తిరుగుతూ సో ఏ విధంగా ఏ కంట్రీలో ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి రైతుల కష్టాలేంటి, ఏ విధంగా పండిస్తున్నారు సో అనేటువంటిది వాళ్ళు చూస్తూ ఉన్నారు. I'm Angela Ross. I manage the Growth and Innovation Fund of the Better Cotton Initiative. And I'm here after a 2-year gap to visit farmers and farming communities that work on the Better Cotton program with Prajval, Farmer Producer Company, and the worldwide WWF. And we're seeing how farmers adopt practices that we promote so that farmers can comply with the Better Cotton standard. So practices that improve the environment, but hopefully also the income and livelihoods of farmers and farming communities. So today we've been talking about pesticide reduction, synthetic pesticide reduction, synthetic fertilizer reduction, how farmers can use other crops to increase their income and improve their soil. Telugu News ki fastest app. Ippudu totally new avatarlo. Just 5 seconds lo complete news. Social media trends ki one stop solution. Live TV app, voice search option tho. Ippude download cheyandi leda update ayipodi. App link description lo undi.